వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ఈ వీక్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఆహాలో రిలీజ్ అయిన ఒక బెస్ట్ మూవీ మీకు సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ మూవీ నేమే ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఈ మూవీ ఎలా అనిపిస్తుందంటే ఎక్స్పీరియన్స్ హార్ట్ బ్రోకెన్స్కి ప్లస్ ఎవరైతే లవ్లో ఉన్నారో అమ్మాయిల వెనుక పేరెంట్స్ని పట్టించుకోకుండా పిచ్చోళ్ళ లాగా తిరుగుతున్నారో వాళ్ళకి ది బెస్ట్ మూవీ అనే చెప్పొచ్చు. వాళ్ళకు ఒక మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ అయింది ఈ మూవీ నుంచి. అది ఎలా అంటే, ఈ మూవీ స్టోరీ వచ్చేసి చిన్నగా కొన్ని విషయాలు చెప్తాను మీకు. మూవీ చూసేటప్పుడు బోరింగ్ అనిపించకుండా కొన్ని విషయాలు చెప్తాను, మీతో కొన్ని సీన్స్ షేర్ చేసుకుంటాను. ఈ మూవీ స్టోరీలోకి ఎంటర్ అయితే హీరో క్యారెక్టర్ నేమ్ వచ్చేసి వాసు, హీరోయిన్ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి కుమారి. వాసు వాళ్ళ పేరెంట్స్ వచ్చేటప్పటికి వాళ్ళ ఫాదర్ వచ్చేసి మద్యపానానికి బాగా ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. ఇక వాళ్ళ మదర్ గారు, వాళ్ళ అమ్మగారు, ఆమెకి హియరింగ్ ప్రాబ్లం ఉంది, ప్లస్ తనకి కొంచెం హెల్త్ ఇష్యూ కూడా ఉంది. అయినప్పటికీ భర్త లాంటి వాడైనా సరే, మద్యానికి బానిసై ఉన్న భర్తని అలా ఉంచుకుంటూ కూడా కొడుకుని చదివించుకుంటూ తన సొంత కష్టాజీతంతో చదివించుకుంటూ తన్ని డాక్టర్ చేయాలని ఆమె ఆశపడింది. కొడుకు కూడా అలానే ఆమె ఆశపడ్డ విధంగానే మంచిగా చదువుకుంటూ, అంటే 10th వరకు బాగానే చదివాడు. కాలేజ్ లైఫ్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పుడు స్టోరీ అంతా మారిపోయింది. ఇక హీరోయిన్ క్యారెక్టర్ ఫ్యామిలీ, కుమారి వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటే, ఆ క్యారెక్టర్ లో హీరోయిన్ ఫాదర్ చిన్నప్పుడే చనిపోతాడు. వాళ్ళ అమ్మగారు అఫైర్స్ పెట్టుకొని వాళ్ళని ఇంటికి తెప్పిస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంటికి వచ్చిన సమయంలో కుమారి అక్కడ ఉండడానికి ఇష్టపడదు. అక్కడ నుంచి త్వరగా వెళ్ళడానికి కుమారి ప్రయత్నిస్తుంది. ఇక్కడి వరకు ఒక కాన్సెప్ట్ అయితే, ఇక సెకండ్ వచ్చేసి వాసు కాలేజ్కి వెళ్ళిన కొద్ది రోజులకే కుమారి అనే నేమ్ తనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అంటే కాలేజ్ అంతా కూడా తను ఒక అవసరం గర్ల్, చాలా అందంగా ఉంటుంది అనేసి యూత్ అంతా కూడా, కుర్రోళ్ళంతా కూడా, బాయ్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ అంతా కూడా తన గురించి ఎక్కువగా మాట్లాడటంతో, బేసిక్ గా ఇప్పుడు ఒక అమ్మాయి గురించి ఎవరైనా ఎక్కువ చెప్తున్నారంటే తనలో అంత స్పెషల్ ఏంటి అనేసి మనం చూడాలనుకుంటాం. అలానే చూడాలనుకుని వాసు కూడా వెళ్ళాడు. ఆ వేలో అంటే అందరూ చెప్తున్నారు ఈ ఎలా ఉంటుంది, ఈమె అంత అందంగా ఉంటుందా అన్న విధంగా తను కూడా తనని చూడాలనుకున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్స్, తనకి 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని అడిగారు. ఇద్దరు అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. ఒకళ్ళేమో తను బాగుంటుందిరా, చాలా అందంగా ఉంటుందని ఒక అతను చెప్తాడు. తన యావరేజ్ రా, తన ఐస్ బాగుంటాయి చూడటానికి అనేసి ఒక అతను చెప్తాడు. అక్కడితోనన్నా హీరో ఆగాడా? లేదు, అక్కడితో కూడా ఆగలేదు. అక్కడితో కూడా ఆగకుండా క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా కుమారి గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తున్నప్పుడు తన ఫ్రెండ్ అడుగుతాడు తను ఎలా ఉంటుంది ఏంటి సమ్ అడుగుతా ఉన్నప్పుడు వాళ్ళ లెక్చరర్ చూసి, ఏంటి మీ వల్ల క్లాస్ డిస్టర్బ్ అవుతుంది, క్లాస్ నుంచి బయటికి వెళ్ళండి అనేసి క్లాస్ నుంచి బయటికి పంపిస్తారు. అక్కడ ఒక చిన్న కామెడీ సీన్ కూడా ఉంది, అది మీరు చూస్తేనే మీరు ఎంజాయ్ చేస్తారు. అలా బయటికి వెళ్ళమని చెప్పినప్పుడు, ఇందాక నుంచి ఏంటి క్లాసులో నన్ను విసిగిస్తున్నావు, నీకు కుమారియే కదా కావాల్సింది, పదా చూపిస్తానని కుమారి దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, కుమారి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ని ఇతను రిక్వెస్ట్ చేస్తాడు. ఎవరు? వాసు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాసుని తనకి పరిచయం చేయమని అడుగుతాడు. అంటే వాసు ఇలా అడుగుతున్నాడు, వాసుకి హెల్ప్ చేయని తన బెస్ట్ ఫ్రెండ్ అడుగుతాడు. తను ఓకే, తను అడిగి చెప్తా అంటుంది, తను యాక్సెప్ట్ చేస్తుంది. అలా కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. ఒక కొత్త క్యారెక్టర్ అయితే సీన్ లోకి వస్తుంది. నవీన్ అనే క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. ఈ నవీన్ అనే క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడు తను ఒక గోడ మీద, కాలేజ్ వాల్ మీద ఒక పేరు రాస్తాడు. ఏమని? కుమారి, ఒక బ్యాడ్ వర్డ్ కింద కుమారి ఇలాంటిది అలాంటిది అనేసి రాస్తాడు. అది చూసిన వాసు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాసుకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ రోజు కుమారి కాలేజ్కి రాలేదు. వాసు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చూసి కుమారి గురించి ఎవరో ఇలా రాశారనేసి చెప్తాడు. అది చూసిన వాసు చాలా బాధపడి అక్కడికి వెళ్ళి ఆ పేర్లు చెడపడానికి, అంటే రబ్ చేయడానికి
ట్రై చేస్తాడు. ఈ లోపు ఇంతలోపు నవీన్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అంటే వాసు దగ్గరకు వచ్చి నువ్వెవర్రా అవి క్లీన్ చేయడానికి అనేసి అడుగుతాడు. అలా అడిగినప్పుడు నీకేంటి సంబంధం అనేసి అక్కడ చిన్న ఇష్యూ జరుగుతుంది, ఫైట్ సీన్స్ జరుగుతాయి. ఇక నవీన్ ఒక డైలాగ్ చెప్తాడు, చాలా ఇష్యూ అనిపిస్తుంది. నవీన్ నువ్వు ఎప్పటికైనా అర్థం చేసుకుంటావు తను ఎలాంటిదో అనేసి చెప్తాడు, వెళ్ళిపోతాడు. ఫినిష్ అక్కడితో. కట్ చేస్తే వాసు నవీన్ చెప్పినప్పుడు నమ్మలేదు. వాసు కళ్ళతోనే తన్ని కుమారి ఇంకొకరితో మాట్లాడటం, గిఫ్ట్స్ తీసుకోవటం ఇలాంటివి జరిగినప్పుడు వాసు వెళ్ళి అడుగుతాడు. తను అడిగితే ఇంత సైకో గల్లా ఉన్నావేంటి అంటే, ఒకరితో మాట్లాడితేనే అలానే అనుకుంటావా, వాడు నన్ను ఇబ్బంది పెట్టాడు అందుకని ఆ గిఫ్ట్ తీసుకున్నాను, ఫోర్స్ చేశారు అనేసి ఆ కుమారి చెప్పడం జరిగింది. కళ్ళతో చూసిన వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా. వాసుకి సీన్ అంతా అర్థమైపోయింది. తను గట్టిగా అడగడంతో నీకు నాకు సెట్ అవ్వదు, విడిపోదాం అనేసి అంటుంది. అక్కడితో ఇంకా వాసు తట్టుకోలేక, గాఢంగా ప్రేమించున్నాడు కదా, తట్టుకోలేక వెళ్ళి పాయిజన్ తాగి చాలా జరుగుతుంది. ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి ఇంత జరిగినా కూడా తన బర్త్డే రోజు వేరే వాడి దగ్గర గిఫ్ట్ తీసుకునేది ఏంటి, నేనే ఇస్తాను ఆ గిఫ్ట్ అని, అంత పేదవాడైనా కూడా వాళ్ళ అమ్మగారు తన ఆపరేషన్ కి తెచ్చుకున్న మనీని కూడా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తీసుకొని వెళ్ళి తనకి గిఫ్ట్ కొని తనకి ఇస్తే తను తీసుకోదు. కట్ చేస్తే ఇంకా ఫైనల్ ఎండింగ్ నేను చెప్పను, మీకు బోరింగ్ అనిపిస్తుంది చూసేటప్పుడు. కట్ చేస్తే చాలా ఎమోషన్ అయిపోతాం అందరం, ఏడ్ చేస్తాం కూడా. కాకపోతే యూత్ కి, ఇప్పుడున్న జనరేషన్స్ కి ది బెస్ట్ మూవీ అనే చెప్పొచ్చు. ఒక మెసేజ్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ మూవీ నుంచి. ఈ జనరేషన్ లో ఉన్న యూత్ కూడా నేను చెప్పాలనుకునేది ఒకటే, పేరెంట్స్ తర్వాతే ఎవరైనా. మన కోసం చిన్నప్పటి నుంచి కష్టపడుతూ చేస్తూ వస్తుంటారు, వాళ్ళని నెగ్లెక్ట్ చేసి ఒక అమ్మాయి కోసం వెళ్ళాల్సినంత అమ్మాయిలంతా కూడా ట్రూగా జెన్యున్ గా ఉండరు, ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. అలానే అబ్బాయిలే ట్రూగా ఉంటారని నేను చెప్పను. ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్, ఇప్పుడున్న సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ తో అబ్బాయిలకు వాల్యూ లేకుండా అయిపోయింది. అందరు అబ్బాయిలు అలా ఉండరు. కాకపోతే ఈ మూవీ నుంచి ఒక బెస్ట్ మెసేజ్ అయితే ఇప్పుడున్న జనరేషన్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుందని నేనైతే నమ్ముతున్నాను.